హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లేటన్ అమూల్య. ఎకానమీ పేదరికానికి సంబంధించి గినీ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. గినీ సూచీని ఇటలీ దేశానికి చెందినటువంటి ప్రొఫెసర్ గినీ రూపొందించాడు. గినీ సూచీని డెవలప్ చేసింది లారెంజ్. ఈ గినీ సూచీని ఉపయోగించి సాపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చు. దేశంలోని ఆదాయ అసమానతల్ని లెక్కించడానికి ప్రొఫెసర్ గినీ గుణకాన్ని రూపొందించాడు. ఈ గినీ ఇండెక్స్ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఈ గినీ ఇండెక్స్ వాల్యూ అనేది 0 అయితే ఆ దేశంలో ఆదాయ అసమానతలు ఉండవు అన్నమాట. అంటే సంపూర్ణ సమానత్వాన్ని సాధించినట్టు లెక్క. ఇలా ఈ గినీ ఇండెక్స్ వాల్యూ అనేది 0కి దగ్గరగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్నట్లు. ఒకవేళ 0కి ఎక్కువగా ఉండి 1కి చాలా దగ్గరలో ఉంటే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు లెక్క. పేదరిక రేఖ అనే భావనని మొట్టమొదటిసారిగా 1945లో FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఓయడ్వరాజు ఉపయోగించాడు. భారత్కి స్వాతంత్ర్యం రాకపూర్వం భారత్లోని పేదరికాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించింది దాదాబాయి నౌరోజీ. దాదాబాయి ఇండియాలోని పేదరికాన్ని జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే పేరుతో లెక్కించారు. దీనినే జైల్ కాస్ట్ ఆఫ్ మెథడ్ అని కూడా అంటారు. అంటే నౌరోజీ జైల్లో ఉన్న ఒక ఖైదీ యొక్క రోజుకు అంటే సగటున అయ్యే ఖర్చుని ఆధారంగా చేసుకొని భారత్లో పేదరికాన్ని లెక్కించడం జరిగింది. అంటే ఖైదీ యొక్క రోజువారీ సగటును లెక్కించారు కాబట్టి దీన్ని జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనడం జరుగుతుంది. ఈ దాదాబాయి నౌరోజీ భారత్లోని పేదరిక సమస్యపై 1876లో రాసినటువంటి బుక్ నేమ్ ఏంటంటే పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. భారతదేశ సంపదను బ్రిటిష్ వారు హోమ్ చార్జెస్ రూపంలో ఇండియా సంపదని ఇంగ్లాండ్కి ఏ రూపంలో తరలించారో ఈ డ్రైన్ థియరీలో వివరించడం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో ఇంగ్లాండ్ పార్లమెంట్ యొక్క ఎగువ సభ అయినటువంటి లార్డ్ సభకి ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు కూడా దాదాబాయి నౌరోజీ. ఇంకా దాదాబాయి నౌరోజీని భారతీయ కురవృద్ధుడు అని కూడా పిలవడం జరుగుతుంది. దాదాబాయి నౌరోజీ 1886లో కలకత్తాలో జరిగిన 2వ INC సమావేశానికి అధ్యక్షుడు. అంటే ఇక్కడ దాదాబాయి నౌరోజీ వచ్చింది కాబట్టి తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకే దగ్గర రాసుకోవడం జరిగింది. సో దాదాబాయి నౌరోజీ అతను పార్సీ తెగకి చెందినటువంటి వాడు. భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాలో పేదరికాన్ని లెక్కించింది ఎవరంటే దండేకర్ అండ్ రత్లు. ఈ పేదరిక రేఖని రూపొందించింది దండేకర్ అండ్ రత్. దండేకర్ అండ్ రత్లు భారత్లోని పేదరికాన్ని లెక్కించడానికి గ్రామ ప్రాంతవాసి యొక్క తలసరి వినియోగ వ్యయాన్ని 15 రూపాయలు గాను, అదే పట్టణాల్లో అయితే 22.5 రూపాయలు గాను నిర్ణయించడం జరిగింది. అంటే గ్రామాల్లో 15 రూపాయలు, పట్టణాల్లో 22.5 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దండేకర్ అండ్ రత్లు 1960-61 ఆధార సంవత్సరంలో 67-68 సంవత్సరం గాను పేదరికాన్ని లెక్కించారు. దండేకర్ అండ్ రత్లు అంచనాల ప్రకారం 1967-68లో భారత్లో ఉన్న పేదరిక శాతం 41%. 1960-61లో దండేకర్ అండ్ రత్లు పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు. పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే దండేకర్ అండ్ రత్. BS మిన్హాస్ 1960-61 ఆధార సంవత్సరం ధరలలో 1967-68 సంవత్సరంకి సంబంధించిన భారతదేశంలోని గ్రామీణ పేదరికాన్ని అంచనా వేశారు. ఎవరంటే BS మిన్హాస్. ఇతడు రాసినటువంటి గ్రంథం ప్లానింగ్ అండ్ ద పూర్ అంటే ప్లానింగ్ అండ్ ద పూర్ బై BS మిన్హాస్. ఈ బుక్ని రాసింది BS మిన్హాస్. BS మిన్హాస్ తన గ్రంథమైనటువంటి ప్లానింగ్ అండ్ ద పూర్లో భారత్లోని గ్రామీణ పేదరికాన్ని లెక్కించడం జరిగింది. ఈ BS మిన్హాస్ ఇండియాలోని గ్రామీణ పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వార్షిక వినియోగ వ్యయాన్ని 240గా నిర్ణయించాడు. ఇతని యొక్క అంచనాల ప్రకారం 1967-68లో భారత్లో BPL జనాభా 37.10%. మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా 1960-61 ఆధార సంవత్సర ధరలలో 67-68 సంవత్సరానికి గాను పేదరికాన్ని లెక్కించాడు. మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా పేదరికాన్ని లెక్కించడానికి గ్రామీణ ప్రాంత వాసి యొక్క నెలసరి వినియోగ వ్యయాన్ని 15 గాను, పట్టణ ప్రాంతాల్లో 20 గాను తీసుకున్నాడు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో 22.5గా తీసుకున్నది ఎవరంటే అండ్ రత్లు. ఇలా తీసుకొని పేదరికాన్ని అయితే లెక్కించడం జరిగింది. ఈ మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా అంచనాల ప్రకారం 1967-68లో భారత పేదరిక శాతం 56.5%. 1969లో పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు భారత ప్రణాళికా సంఘం భారత్లోని పేదరిక రేఖ నిర్ణయించడానికి గ్రామీణ ప్రాంతంలోని వ్యక్తి
వ్యక్తి 2400 కిలో క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తి 2100 కిలో క్యాలరీలు అంటే రోజుకి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. పేదరిక విషవలయాలు. పేదరిక విషవలయాల గురించి చెప్పిన ఆర్థికవేత్త రాగ్నార్ నగ్స్. పేదరికం అనేది మరింత పేదరికాన్ని సృష్టించడాన్ని పేదరిక విషవలయం అని అంటారు. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రాగ్నార్ నగ్స్. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హర్షమన్. ఈ వృద్ధి సిద్ధాంతాలని చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. బిగ్ పుష్ గొప్ప ఊపు ఉన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రోజాస్టిన్ రొడాన్. ఇతను అమెరికాకి చెందినటువంటి ఆర్థికవేత్త. వృద్ధి దశల గురించి చెప్పిన ఆర్థికవేత్త డబ్ల్యూడబ్ల్యూ రోస్టో. ప్రదర్శన ప్రభావం గురించి చెప్పిన ఆర్థికవేత్త డ్యూసెన్ బెరీ. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం గురించి చెప్పింది రాగ్నార్ నగ్స్. మరొకసారి చూడండి. పేదరిక విషవలయాల గురించి చెప్పింది రాగ్నార్ నగ్స్. పేదరికం అనేది మరింత పేదరికాన్ని సృష్టించడాన్ని పేదరిక విషవలయాలు అంటారు. ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం రాగ్నార్ నగ్స్, అసంతులితనేమో హర్షమెన్. బిగ్ పుష్ గొప్ప ఊపు ఉన్న సిద్ధాంతం గురించి రోజాన్స్టీన్. వృద్ధి దశల గురించి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో. ప్రదర్శన ప్రభావం గురించి చెప్పింది డ్యూసెన్ బెరీ. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం గురించి చెప్పింది రాగ్నార్ నగ్స్. యూఆర్పి అండ్ ఎంఆర్పి. యూఆర్పి అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అండ్ ఎంఆర్పి అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ఈ పేదరికాన్ని ఈ 2 రకాల పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు. యూఆర్పి అంటే 5 రకాల ఆహారేతర వస్తువుల్ని మినహాయించి మిగిలిన అన్ని వస్తువులపై 30 రోజుల్లో చేసిన వ్యయాన్ని కలపగా వచ్చేదే యూఆర్పి. దీన్నే యూఆర్పి పద్ధతి ద్వారా వచ్చే పేదరికం అంటారు. ఎంఆర్పి మిక్స్డ్ రీకాల్ పీరియడ్. 5 రకాల ఆహారేతర వస్తువులపై 365 రోజుల్లో చేసే వ్యయాన్ని ఇతర వస్తువులపై 30 రోజుల్లో చేసిన వ్యయాన్ని కలపగా వచ్చేదే ఎంఆర్పి పద్ధతి ద్వారా వచ్చే పేదరికం. ఇందులో ఈ 5 రకాల ఆహారేతర వస్తువులు ఏంటి అంటే వస్త్రాలు, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య, ఆరోగ్యం. పేదరికంపై నియమించినటువంటి వివిధ కమిటీల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ సురేష్ టెండూల్కర్ కమిటీ. భారతదేశంలోని పేదరికాన్ని లెక్కించడానికి భారత ప్రణాళిక సంఘం 2005 డిసెంబర్ నెలలో సురేష్ టెండూల్కర్ కమిటీని నియమించింది. సురేష్ టెండూల్కర్ కమిటీ తన నివేదికను 2009 డిసెంబర్లో సమర్పించింది. పేదరికాన్ని లెక్కించడానికి గ్రామీణ ప్రాంతవాసి యొక్క తలసరి వినియోగాన్ని 447గా, పట్టణ ప్రాంతాల్లో వారికి 578గా నిర్ణయించి పేదరికాన్ని అయితే లెక్కించింది. సురేష్ టెండూల్కర్ కమిటీ 2004-05 సంవత్సరంకి సంబంధించి పేదరికాన్ని లెక్కించింది. సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం 2004-05లో గ్రామీణ పేదరికం 41.8, పట్టణ పేదరికం 25.7. ఇండియాలో మొత్తం ఓవరాల్గా పేదరికం ఎంత అంటే 37.2%. దీనిలో సంఖ్యలో తెలియజేస్తే మొత్తం 42 కోట్ల మంది పేదరికలుగా ఉన్నారు. వీరు బీపీఎల్లో ఉన్నారు, అంటే బిలో పావర్టీ దారిద్ర్య రేఖకి దిగువగా ఉన్నవారు నియర్లీ 2 కోట్ల మంది. నెక్స్ట్ కమిటీ సి రంగరాజన్ కమిటీ. సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనాలపై తీవ్రమైన విమర్శలు రావడంతో భారత కేంద్ర ప్రభుత్వం 2012లో సి రంగరాజన్ కమిటీని పేదరికాన్ని లెక్కించడానికి నియమించింది. ఈ రంగరాజన్ కమిటీ తన నివేదికను 2014 జూలైలో సబ్మిట్ చేయడం జరిగింది. సి రంగరాజన్ కమిటీ 2011-12 సంవత్సరానికి సంబంధించిన పేదరికాన్ని అంచనా వేసింది. ఇక్కడ సురేష్ టెండూల్కర్ ఏమో 2004-05 సంవత్సరానికి సంబంధించింది అయితే రంగరాజన్ కమిటీ 2011-12కి సంబంధించినటువంటి పేదరికాన్ని అంచనా వేసింది. ఈ రంగరాజన్ కమిటీ పేదరికాన్ని లెక్కించడానికి గ్రామీణ ప్రాంతం 72 రూపీస్ అంటే డైలీ 32 రూపీస్ అన్నట్టు. అదే పట్టణ ప్రాంతం వాసికి అయితే 1407 అంటే 47 రూపీస్ పర్ డే లాగా లెక్కించి పేదరికాన్ని అయితే లెక్కించింది. సి రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం 2011-12లో గ్రామీణ పేదరికం 30.9, పట్టణ పేదరికం 26.4, పట్టణ పేదరికం 26.4. సి రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం 2011-12లో భారత్లోని మొత్తం పేదరికం 29.5. అదే ఇక్కడైతే భారత్లో మొత్తం పేదరికం 37.2 ఉంది, ఇక్కడ 29.5. రెండింటిని పోల్చి చూసుకోండి. రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం భారత్లో అత్యధిక పేదరిక శాతం కలిగిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్. సి రంగరాజన్ కమిటీ అంచనాల ప్రకారం భారత్లో తక్కువ పేదరికం శాతం కలిగింది గోవా. ఎక్కువ పేదరికం అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్. తక్కువ అంటే గోవా. పేదవారి సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉందంటే యూపీలో ఎక్కువ ఉంది.
పేదవారి సంఖ్య ఎక్కడ ఉంటుందంటే సిక్కింలో తక్కువగా ఉంది. సురేష్ టెండూల్కర్ కమిటీ సిఫార్సుల మేరకు భారత కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ని ప్రారంభించింది. ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ అంచనాల ప్రకారం 2004-05 భారత్లో గ్రామీణ పేదరికం 41.8, పట్టణ పేదరికం 25.7, టోటల్ ఇండియాలో 37.2%. ఇదంతా సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారమే. ఎన్ఎస్ఎస్ఓ 68th రౌండ్ పేదరిక అంచనాలను 2011-12లో లెక్కించారు. ఎన్ఎస్ఎస్ఓ 68th రౌండ్ అంచనాల ప్రకారం 2011-12లో భారత్లో గ్రామీణ పేదరికం 25.7, పట్టణ పేదరికం 13.7 అండ్ భారత్లోని మొత్తం పేదరికం 21.9%. దీని ప్రకారం పేదరిక శాతం ఎక్కువగా ఉంది ఛత్తీస్గఢ్లో, తక్కువగా ఉన్నది గోవాలో. ఇది అండి పేదరికంకి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. థ్యాంక్ యూ.